హలో స్వయం సహాయ సంఘాలకు కొడంగల్ మండలానికి వచ్చిన మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి మరియు స్పీకర్ గారికి మరియు కోమటి వెంకటరెడ్డి గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలకు, సోదరులకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాది అంగడ్రైచూర్, కొడంగల్ మండలంలోని అంగడ్రైచూర్ గ్రామము మాది. నేను సార్ గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా అంగడ్రైచూర్లో సర్పంచ్గా చేశాను. సార్ గారు కొడంగల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగడ్రైచూర్ మండలంలో ప్రతి ఒక్క పని జరిగింది. సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా పనులు జరిగాయి. చాలా సీసీ రోడ్లు, చాలా పనులు జరిగినాయి. కానీ తర్వాత జరగలేవు. మా ఊర్లో అయితే అస్సలు పని జరగలేదు సార్. ఏం పనులు జరగలేకపోయినాయి. సార్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చి ఫస్ట్ వేసినప్పుడు ఇక్కడ కొడంగల్ మండలంలోని ప్రజలందరూ ఓడించినా సార్ భయపడకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంపీగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పిసిసిగా అధ్యక్షుడిగా అయ్యో మళ్ళీ కొడంగల్ మండలంలో కాలు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావడం మన అందరి కొడంగల్ ప్రజల అదృష్టవంతులం. మనం చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాం. ఇక్కడున్న కొడంగల్ ప్రజల్లోని మండలంలో ఉన్న ప్రజలందరికీ సార్ సీఎం కావాలని చాలా కలలు ఉండేవి. ఆ కలలన్నీ నెరవేరినాయి. కాబట్టి సార్ మన 5 మండలంలోని ప్రజలను అందరినీ తన గుండెల్లో చూసుకోవాలని సార్ గారిని కోరుకుంటున్నాను. వేళలా మంచిగా చేసిండు. ఈ కొడంగల్, కోస్గి, దౌలతాబాద్ ఈ 5 మండలాల ప్రజలు, ప్రతినిధులు, ప్రతి ఒక్కరు, ఆఫీసర్లు అందరూ సార్కి చాలా సహాయకరంగానే సహాయం చేసిండ్రు. మా ప్రజలని మమ్మల్ని మర్చిపోవద్దని సార్కి పదే చెప్పుకుంటున్నాను. వచ్చిండు సార్. కనిపించలే మళ్ళా అక్కడ బయట ఉన్నాడు సార్. బయట ఉన్నాడు. మంచిది అడిగినా అని చెప్పు. మన ఎమ్మెల్యేకి 34,000 వచ్చినాయి. ఈసారి ఎంపీకి 50,000 మెజార్టీ రావాలి మన నియోజకవర్గంలో. ఇక్కడ ఫస్ట్ ఇది మా అమ్మ వాళ్ళ కోస్గి సార్. ఇక్కడ పుట్టి పెరిగినా నేను. ఫస్ట్ సార్ రాకముందు ఇక్కడ బస్ స్టాండ్లో ఒక బల్బు వెలిగితే, అక్కడ గాంధీ చౌక్ కాడ ఒక బల్బు తప్పితే ఇక్కడ చాలా చీకటిగా ఉండేది. సార్ గారు అప్పుడు మనకు కొడంగల్లో గడ్డపైన కాలు పెట్టిన 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఇక్కడ ఎంత డెవలప్ అయిందో, కొడంగల్ మండలం ఎంత డెవలప్ అయిందో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా ఎంత డెవలప్ అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి సార్ తప్పకుండా మన కొడంగల్ మండలాన్ని డెవలప్ చేయాలని పదే కోరుకుంటున్నాను సార్. సార్ మా అబ్బాయి అమెరికా వెళ్ళింది సార్. సహాయ సహకారాలు ఏమైనా చేయాలని సార్ మీతో ఒకసారి అపాయింట్మెంట్ కావాలి సార్. మంచిది రా, చుక్కని తీసుకొని రా. మంచిదమ్మా, మంచి రైట్ సార్. థ్యాంక్ యూ సార్.